కానివ్వండి స్టేట్మెంట్ మీద కానీ వీటి మీద అల్లు అర్జున్ చెప్పిన అది ఏమనుకోవాలో నాకైతే అర్థం కాదు. వివరణ కాదు, అది జరిగిన ఘటన పట్ల ఆయన నోటి నుంచి అయితే సారీ అనేది పదం అయితే రాలేదు, చింతిస్తున్నాను అనే పదం అయితే రాలేదు. అదొక బాధాకరమైన ఘటన అన్నారు, అన్ఫార్చునేట్ యాక్సిడెంట్, బాధాకరమైన ప్రమాదము అన్నారు. ఇలా జరగకూడదు అన్నారు. పైగా నా మీద ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు అన్నారు, నా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్న వ్యక్తిత్వ హననం జరుగుతోంది అన్నారు. అంటే ఇవాళ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినవి ఫాల్స్ ఎలిగేషన్స్ సార్, నాకు అర్థం కాలేదు వాట్ అల్లు అర్జున్ వాంట్ టు సే. అండ్ నా క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుందంటే ఎవరు చేస్తున్నారు క్యారెక్టర్ అసాసినేషన్? ఎవరికి అంత మీ క్యారెక్టర్ పట్ల ఇబ్బంది, అంత కోపం ఎవరికి ఉంటుంది? సో ఇవన్నీ సెకండరీ, అసలు అవసరం లేని విషయాలు ఇవన్నీ. జరిగిన ఘటన పట్ల ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ పట్ల మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే ఓకే, ముఖ్యమంత్రి చెప్పిన తప్పని చెప్పదలుచుకున్నారా, కౌంటర్ చేయండి. లేదు, ముఖ్యమంత్రి పట్ల ఆల్రెడీ ముఖ్యమంత్రి పేరే మర్చిపోయారు మీరని ఒక చర్చ జరుగుతోంది ప్రోగ్రాంలో, సినిమా ప్రమోషన్ ప్రోగ్రాంలో మా ముఖ్యమంత్రి అని పేరు మర్చిపోయిన లైవ్లో అనేసారు మీరు. అది ఆల్రెడీ చర్చ నడుస్తుంది. కేటీఆర్ గారు హేళనగా కూడా పెట్టాడు, ఒక హీరో, ఒక నటుడు నీ పేరే మర్చిపోయాడు చిట్టినాయుడు అని రేవంత్ రెడ్డి గారిని హేళన చేశాడు. అంటే అలాంటి రాజకీయానికి మీరు కేంద్ర బిందువు అయ్యారు అర్జున్ గారు. సరే, అది ఓకే. పోనీ ఇప్పుడైనా మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇక నుంచైనా ఒక సత్సంబంధాలు మెయింటైన్ చేసుకోవాలనుకున్నప్పుడు జరిగిన దానికి ఒక పశ్చాత్తాపం, ఒక సారీ చెప్పాల్సిన బాధ్యత ఉంది. మీకు తెలియకుండా జరిగి ఉండొచ్చు, మీరు మర్డర్ చేసి ఉండకపోవచ్చు, కానీ మీ ప్రజెన్స్లో జరిగింది, మీరు వెళ్ళడం వల్ల జరిగింది. మీరు వెళ్ళడం వల్ల జరిగిన దాన్ని కాబట్టి మీరు ఖచ్చితంగా దాని మీద సారీ చెప్తారని ఈ ప్రెస్ మీట్ దానికోసమే అనుకున్నారు అందరూ. అదేం చెప్పకుండా అన్ఫార్చునేట్, దురదృష్టకరమైన ఘటన జరిగింది, నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, నా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు, ఇవన్నీ ఎందుకు మాట్లాడారో, దీన్ని మరి ఎలాగా సెట్ చేసుకుంటారో ఏమో. అదేమంటే అడగబోతేనేమో లీగల్ ఇది వస్తుంది, మా లాయర్ చెప్తాడు అన్నారు. మీరు అసలు మాకు తెలియదు, పర్మిషన్ లేనట్టు మా వాళ్ళు పర్మిషన్ అడిగి తీసుకున్నామని చెప్పారు థియేటర్ వాళ్ళు, మాకు పర్మిషన్ రిజెక్ట్ అయిన విషయం మాకు తెలియదు అని మీరు అంటున్నారు. అసలు ఇంత చిన్నపిల్లల ఆట ఏమన్నా? అక్కడ అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, పర్మిషన్ లేదు అని ఎలా విషయం మీకు తెలియకుండా ఉంటుంది? మీరు మేనేజ్మెంట్, థియేటర్ మేనేజ్మెంట్ సూ చేయండి, నాకు తప్పుడు సమాచారం చెప్పారు, పర్మిషన్ లేదనే విషయం దాచారని చెప్పి మీరు థియేటర్ యాజమాన్యం మీద చర్యలు తీసుకోండి చేతనైతే. సో ఇలాంటి ప్రెస్ మీట్ మరి అది దేనికోసం పెట్టారో కూడా అర్థం కాని పరిస్థితి. కోర్టును కూడా తప్పుదో పట్టించారనే ఆరోపణలు వస్తున్నాయి. మరి అది అవతల వాళ్ళు మళ్ళీ కౌంటర్ పిటిషన్ వేస్తే ఇబ్బంది పడతారేమో, అది వేరే విషయం. సో ఎనీవే, ఇది అర్జున్ గారు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే అల్లు అర్జున్ ఇన్సిడెంట్ మీద ఎందుకు అరెస్ట్ అయ్యాడు, అల్లు అర్జున్ జరిగిన తప్పు ఎక్కడ జరిగింది, ఎందుకు ఈ కేసు ఇలా వచ్చింది, ఈ కేసు ద్వారా తెలంగాణ రాజకీయాలు ఏ మేరకు ప్రభావితమయ్యాయి, అలాగే కేటీఆర్ అరెస్టు జరిగే అవకాశం ఉందా, రేవంత్ రెడ్డి ఎంత పకడ్బందీగా ఈ కేసును ఫ్రేమ్ చేశారు, కేటీఆర్తో పాటు కేసీఆర్ను కూడా